చితికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి కొంత సమయము దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానించుకుందాం. అందరం కూడా స్థలంలో ఉన్నటువంటి మీరందరూ సమయంలో ఒక మాటను చదువుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము, బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము. జాగ్రత్తగా వాక్య భాగమును శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. 16, 17 వచనములు జాగ్రత్తగా చదువుకుందాం. ప్రభువా, వీటి వలన మనుష్యులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదవు, నన్ను జీవింప చేయుదవు. నిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుండి విడిపించితివి. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించిన గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు, శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి మాటలను విడుచున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో విడుచున్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి శ్రద్ధగా ఆలోచించడానికి ప్రయాసపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లోకములో నివసిస్తున్నటువంటి మనుషులు ఈ జీవితం అనేది చాలా విలువైనదని తెలియక ఉన్నటువంటి జీవితమును వ్యర్థముగా పాడు చేసుకుంటూ ఉన్నటువంటి లోకమని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. మనిషిని ఈ లోకములోనికి పంపించి ఈ లోకములో వాడు పుట్టిన తర్వాత వాడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు దేవుడు వాడి గురించి ఆలోచించి మంచి మార్గంలో మీరు నడుచుకోవాలి, మంచి జీవితం మీరు జీవించాలి. మీ జీవితంలో మీరందరూ కూడా నేను ఊపిరి ఇవ్వగా నా ఊపిరి పొందుకొని బ్రతుకుచున్న వారిని గ్రహించి మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోమని దేవుడు మనుషులను భూలోకములోనికి పంపించి ఉన్నారు. మనుషులు భూలోకములోనికి వచ్చిన తర్వాత భూమి మీద వారు నివాసము చేయుచున్నప్పుడు మనుషులకి దేవుడు కొంతమందికి కొన్ని అధికారాలు ఇచ్చాడు. కొందరినేమో గొప్పవారిగా చేశాడు, కొందరిని ధనవంతులుగా చేశాడు, కొందరిని రాజులుగా చేశాడు, కొందరిని అధికారులుగా చేశారు, మరి కొందరిని గొప్ప ప్రయోజకులుగా మార్చారు. కొందరిని గొప్ప ప్రయోజకులుగా చేశారు. ఏది చేసినా ఎలా చేసినా ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే నేను మనిషిని. ఏం గమనించాలమ్మా? నేను మనిషిని అనేది గమనించాలి. ఎందుకు మనిషిని అనేది గమనించాలంటున్నానంటే నేను మనిషిని అనేది ఎవరైతే గ్రహించడో వారికున్న పరిస్థితిని బట్టి, వారికున్నటువంటి ఆ యొక్క హోదాను బట్టి, వారికున్న అధికారమును బట్టి ఆ మనిషిలోనికి ఏమొస్తుందంట? అహంకారం అనేది వస్తుంటది. ఎందుకంటే ప్రతి మనిషిని ఒకే రకంగా తయారు చేసినాడు దేవుడు. ప్రతి మనిషిని ఒకే విధంగా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత వారికి ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు వారికి కొన్ని దీవెనలు ఇచ్చాడు. కొంతమందిని ఉన్నత స్థితిలో ఉంచాడు, కొంతమంది తక్కువ స్థితిలో ఉంచాడు.
కొంతమందికి మేలులు చేస్తున్నాడు, కొంతమందిని దీవెనలతో దీవిస్తూ ఉన్నాడు. అయితే మనిషికి తను పొందుకున్న స్థితిని బట్టి ఆ స్థితిలోనికి నేను రావటానికి దేవుడే నాకు సహాయం చేశాడని దేవుడిని బట్టి అతిశయించాలి. కానీ నాకు ఈ స్థితి ఉన్నది, నా పరిస్థితి ఇది, నా పొజిషన్ ఇదని తన్ను బట్టి తాను అతిశయించకూడదు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మహారాజు రాస్తున్నటువంటి మాట ఏమని రాస్తున్నాడంటే, ప్రభువా వీటి వలనే మనుషులు జీవించెదరు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది అని రాయబడింది. చూడండి, బాగా చూడండి, మాట చదవండి. ఏమంటున్నాడు? ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు. అంటే మనుషులు జీవించేది వేటి వలనో ఇక్కడ ఆయన తెలుసుకున్న తర్వాత రాస్తున్నాడు. తెలియని వాళ్ళకు చెబితే వాళ్ళు ఏమంటారంటే ఇది అంతా మాయా బోటకం అంటారు. అనుభవం కలిగిన వాడికి చెబితే వాడు అర్థం చేసుకుంటాడు. జాగ్రత్త చెప్తాను, అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను కదా, ఈ దారిలో వెళుతున్నప్పుడు తెలియనివాడికి తెలియనివాడు ఈ దారిలో వెళ్తున్నప్పుడు, రే ఈ దారి మంచి దారి కాదురా, వెళ్ళొద్దు అంటే నువ్వేది నాకు చెప్పేది అని వెళ్ళిపోతాడు. బాగా అర్థం చేసుకుంటే వెళ్ళిపోతాడు. అదే ఒకసారి వెళ్ళిన వాడు మరోసారి ఆ దారిలో వెళ్తాడా? ఎందుకు? ఆ దారిలో గుంతలున్నాయి, మెట్టలున్నాయి, ముళ్ళున్నాయి కాబట్టి ఈ దారి కంటే మంచి దారి ఏదో చూసుకుని వెళ్ళిపోతుంటాడు. అదే విధముగా మనుషులలో కూడా చాలా మందికి అనుభవం కలిగిన వాళ్ళకి చెప్పేది వేరు, అనుభవం లేని వాళ్ళకి చెప్పేది వేరు. చాలా మంది ఒడిదుడుకులు వస్తుంటాయి, ఇబ్బందులు పడుతుంటారు, కష్టాలు పడుతుంటారు, బాధల్లోనికి వెళ్ళిపోతుంటారు, నష్టాలు తెచ్చుకుంటుంటారు, వారి జీవితాలలో ప్రశాంతత లేని బ్రతుకుల్లోనికి వస్తారు, ఆలోచిస్తారు, మరలా అదే దారిలోనికి పోతారు. ఎందుకు ఈ దారిలోనికి వెళతారంటే దానికి బైబిల్ ఏం చెప్తుందంటే వారు వక్ర జనము, మూర్ఖ జనము అని రాయబడింది. మూర్ఖులకు ఈ తరం వారికి అంటే చెప్పినప్పుడు వినని వారిని ఏమంటారమ్మా? మూర్ఖులు. ఎందుకంటే వాడు పట్టినదే పంతము, దాని వల్ల నువ్వు నష్టపోతావు, నువ్వు ఇబ్బందులు పడతావు, నీకు చివరికి ఏది కూడా నీకు అవసరం లే, నీ జీవితంలో నువ్వు బాధలు తెచ్చుకుంటావు, నువ్వు అందరినీ దూరం చేసుకుంటావన్నా కూడా నా ఇష్టం అని అంటాడు. నీ ఇష్టం అనేది నువ్వు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో అనేది వాడికి తెలియదు. ఎందుకు తెలియదంటే వాడు ఆలోచించేవాడు కాదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే ఆలోచించినప్పుడు అది మంచో చెడు అని అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈయనకు కూడా ఒక విషయం వచ్చింది. ఏంటంటే నన్ను దేవుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేశాడు. రాజుగా చేసినటువంటి ఈయన గొప్ప అధికారం ఉన్నదన్న అహంకారంతో, లెక్కలేనటువంటి తత్వంతో అతని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ప్రారంభించాడు. అతనికి నచ్చినట్టు ప్రవర్తించడం ప్రారంభించాడు. ఇతని వల్ల కాదు వాళ్ళని గెలవటానికి, సుమ్రోను వాళ్ళని వేరే వాళ్ళని అమాలేకులను గెలవటానికి ఇతని వల్ల కాదు. దేవుడే ఇతనికి బలమునిచ్చి, దేవుడే ఇతనికి సైన్యమునిచ్చి, దేవుడే ఇతనిని వాని మీద గెలిపించి ఆ దేశానికి రాజుని చేస్తే ఈ రాజుగా ఉన్నటువంటి హిజ్కియా దేవుణ్ణి మరిసి ఏమైపోయాడంటే మనస్సును గర్వించి పాపముని చేశాడు. ఏ పాపం అదంతా మనకు అవసరం లేదు. ఒక తప్పిదము చేసినప్పుడు దాని వల్ల అతని శరీరం మీద ఒక రోగము వచ్చిందని రాయబడింది. ఈ రోగం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే 38వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అది యెషయా గ్రంథము 38:1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా ఆయనని ఎద్దుకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు హిజ్కియా అనేటువంటి ఇతనికి ఏ రోగం వచ్చిందమ్మా? మరణకరమైన రోగము. అంటే మరణకరమైన రోగం అంటే ఈ వ్యాధస్థిని బ్రతకడు, ఖచ్చితంగా చచ్చిపోతాడు అని ఎవరి జీవితంలోనైతే ఆలోచిస్తాడు, ఎవరి బ్రతుకులోకైతే చనిపోతాడు అనేటువంటి ఆలోచన వస్తుందో అప్పుడు మనుషులకి ఏమవుతుందమ్మా? భయం. మనిషి దేనికి భయపడ్డు? ఒక మరణానికి తప్ప. మనిషి చాలా మందిలో ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది చిన్న వాడుకు, పెద్ద వాడుకు పొరపాట్లు భయపడుతుంటారు. కానీ ప్రతి ఒక్కరూ భయపడేది దేనికంటే? మరణం. కాబట్టి ఇప్పుడు ఈ హిజ్కియాకి ఏమొచ్చిందంట?
మరణకరమైన వ్యాధి వచ్చిందమ్మా. మరణకరమైన వ్యాధి రాగానే అతడు మంచం బట్టి ఉన్నాడు. అతడి జీవితంలో అతడు బలహీనుడైపోయాడు. అతడు వెనుకబడిపోతున్నాడు. ఇప్పుడు ఇతడు దిగులు పడుతూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు మనం జాగ్రత్తగా గమనించి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఇప్పుడు 9వ వచనం నుంచి నిదానంగా చదవండమ్మా. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రక్షించినది, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చెను, నా ఆయుస్సు శేషము పోగొట్టుకొని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశములో యెహోవాను చూడకపోవుదును, మృతులలోకి నివాసిన ఇకను మనుషులకు కానకపోవుదునని నేను అనుకుంటుని. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఆయన, ఇదిగో నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చను అన్నాడు. నా దినముల మధ్యాహ్న కాలం అంటే ఒక మనిషి జీవితంలో ప్రారంభము ముగింపు ఉంటుంది. మనిషి పుట్టినప్పటి నుంచి దేవుడు ప్రతి మనిషికి కొంత ఆయుష్ ఇస్తాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన ఆయుష్ పూర్తిగా అనుభవించిన వాళ్ళు ధన్యులు. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడుతున్నాడంటే, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పోవలసి వచ్చిననగానే నా జీవితంలో నేను మధ్యలోనే చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇలాంటి పరిస్థితిలో నేను ఏమనుకుంటున్నానంటే, ఇలాంటి స్థితిలో నేను ఏమని మాట్లాడుతున్నాను చూడండి, నా ఆయుష్ శేషము అంటే నా ఆయుష్ పూర్తిని నేనే నా చేతులతో పోగొట్టుకున్నాను. దేవుడు మనుషునికి ఎవరిని కూడా మధ్యలోనే చంపేయాలని దేవుడు అనుకోడు. ఎవరిని కూడా కాలం మధ్యలోనే తీసేయాలని అనుకోడు. ఎవరిని కూడా అన్యాయంగా నాశనం చేయాలని దేవుడు అనుకోడు. మరి ఎందుకు జరుగుతుందంటే, మనుషులే వాళ్ళు చేసిన తప్పిదముల వల్ల, వాళ్ళు చేసిన పాపముల వల్ల, వాళ్ళు చేసిన అక్రమముల వల్ల, వాళ్ళు చేసిన అన్యాయముల వల్ల వాళ్ళ మీదికి వాళ్ళే శాపాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. అదే బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా ప్రసంగి గ్రంథంలో ఏమి రాయబడిందంటే, చాలా చక్కని మాట రాయబడింది. ఎలాంటి మాట రాయబడిందంటే బాగా గమనించి ఆలోచించండి. ఏ విషయం చెప్తున్నారంటే, ఇదిగో మనుషులు అనేకమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి, అక్కడ మీకు అర్థం అవటానికి బైబిల్లోనే చదివిస్తాను. అధికముగా దుర్మార్గ పనులు చేయమనేటువంటి మాట ఉంటుంది చూడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో 7:16 అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందు, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోవుదువు. అంటే మనుషులు దుర్మార్గపు పనులు చేసే వాళ్ళు, తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరమ్మా భూమి మీద, అందరూ చేసే వాళ్ళే. కానీ తప్పు చేసిన ప్రతి వాడు కూడా మనుషులు చెప్పినప్పుడు వినాలి. వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, మంచి మాటలు చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలి. ఎందుకు వినాలంటే, వినకపోతే ఏమవుతుందంట, చూడండి ఏమంటున్నారంటే, అధికముగా దుర్మార్గపు పనులు ఎందుకు చేయొద్దు అంటున్నాడంటే, ఇక్కడ మాట్లాడుతున్నాడు మనుషులు చెప్పినప్పుడు వినాలి. వినలేదనుకోండి, ఎప్పుడైతే మనుషులు చెప్పింది వినలేదో, ఎప్పుడైతే మనుషులు చెప్పింది అర్థం చేసుకోలేదో, ఇలా దుర్మార్గపు పనులు వీళ్ళు ఎక్కువ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనం ఏమంటాం తెలుసా? జాగ్రత్త గమనించండి. ఏమంటాము? మిత్తి మీరి చేస్తే మధ్యలోనే పోతావంటారు. అప్పుడప్పుడు మీరు కూడా అంటుంటారు కదా, వీడు మిడిమేళముగా తిరుగుతున్నాడు, వీడు మధ్యలోనే పోతాడు. ఎందుకంటే బైబిల్ కూడా చెప్తుంది, ఒక మనిషి తన జీవితంలో చేయవలసినంతే చెయ్యాలి. పాపం తప్పు చేయని వాడు లేడు. నేను చేశాను, మీరు చేశారు, అందరూ తప్పులు చేసిన వాళ్ళే. కానీ ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఒక స్థితి వచ్చినప్పుడు, ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆలోచించాలి. నేను చేసిన తప్పు ఉంది కదా, ఈ తప్పు వల్ల నా జీవితంలో నాశనం వస్తుంది కదా, ఈ తప్పులు చేయటం వల్ల నా బ్రతుకు పాడైపోతుంది కదా, ఈ తప్పులు చేయటం వల్ల నా జీవితం, నా శరీరం నాశనానికి దగ్గర పడుతుంది కదా, నా జీవితంలో నేను ఎంతో మందికి ఆదర్శంగా ఉండవలసిన నేను, నన్ను నమ్ముకొని ఎంతో మంది ఉన్నారు కదా, నేను అధికముగా దుర్మార్గ పనులు చేయటం వల్ల
నా శరీరంలోనికి ఏమొచ్చింది అంటున్నాడు ఇక్కడ? రోగము, వ్యాధులు, బలహీనతలు, లేనిపోని ఇబ్బందులు వచ్చాయి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు, నా ఆయుష్ శేషమును నేను పోగొట్టుకుంటుని. నా ఆయుష్ శేషము అంటే నేను దేవుడిచ్చిన ఆయుష్ను మధ్యలోనే పోగొట్టుకున్నాను. ఎందుకయ్యా మధ్యలోనే పోగొట్టుకున్నావంటే, నేనే ఇష్టం వచ్చినట్టు తిరిగి మితిమీరి తిరిగి నా ఇష్టానుసారంగా నిలవటం వలన ఎవరు చెప్పినా వినలేదు కనుక ఈ రోజు నేను ఇక్కడ పడిపోయి ఉన్నాను. ఎవరు చెప్పినా ఇలా ఎందుకన్నాడంటే, ఇంటే ఈ రోజు అంటే ఇప్పుడున్న పరిస్థితి బట్టి చెప్తున్నాను, ఇప్పుడున్న సమాజానికి చెప్తున్నాను, ఎవరైనా చెబితే వింటే వీళ్ళు ఏమవుతారమ్మా, నేనేమన్నంత తక్కువ ఉన్నా అంటే చెబితే వింటే తక్కువ లేదమ్మా. మంచి మాట చెప్పినప్పుడు ఎవరు చెప్పినా వినాలిగా, ఎవరు చెప్పినా వినాలి. చిన్న పిల్లలు చెప్పినా మంచి మాట వినాలి. ఎందుకంటే నేను తక్కువ, నువ్వు చెబితే ఇదేంది అని లెక్క లేకుండా పోతే మధ్యలోనే ఏదో ఒకటి పోగొట్టుకుంటావు. ఏది పోగొట్టుకునే ఇబ్బంది లేదు, ప్రాణమే పోతే ఇక ఎవరు చూస్తారని. అందుకే మనకు తెలుసా, సజీవుల లోకములో ఇక నేను యెహోవాను. చూడండి చదవండి ఆ మాట, స్తోత్రం. చూడండి, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. ఆమేన్. ఇక్కడ వాళ్ళు సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును అన్నాడు. ఎంత గొప్పగా చెప్పారంటే, జాగ్రత్తగా గమనించి మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మనం గమనించినట్లయితే చాలా చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా విలువైన మాటే. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, నేను నా కాలమునకు ముందుగానే పోవలసి వచ్చాను అంటే నేను పోవాల్సింది ఇప్పుడే కాదు, కాలానికి ముందుగానే పోవలసి వచ్చింది. ఇప్పుడు నాకు వచ్చిన రోగమునకు ఎక్కడికి వెళ్ళినా మందులు లేవు, ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు రోగమును బాగు చేయలేరు. ఎందుకంటే ఆయనేమి సామాన్యుడమ్మా. ఎవరు? యూదా దేశానికి రాజు. ఎవరంట? యూదా దేశానికే రాజు. యూదా దేశానికి రాజు అయినటువంటి ఈయన ఎక్కడికైనా పోతే ఏమైనా ఇబ్బంది అవుతా? ఆయనకేమన్నా తక్కువ ఉందా? ఆయనకేమన్నా ఏటిలోనైనా కొద్దిగా తక్కువ ఏమన్నా ఉంటుందా? ఏటలైనా తక్కువ లేదు. రాజు తెలుసుకుంటే డబ్బు ఉన్నది, బంగారం ఉన్నది, ఆరోగ్యం ఎంతైనా ఉంటది, ఏదైనా ఉంది. కానీ ఆరోగ్యమునిచ్చేది మనుషులు కాదు, డబ్బు కాదు, బంగారం కాదు, వజ్ర వైడూర్యాలు కాదు, ఆరోగ్యమునిచ్చేవాడు దేవుడు అని గమనించాలి ఈ రోజు మనసు. నాకు డబ్బు ఉంది, నేను ఏదొచ్చినా చూపించుకుంటానంటే, కొన్ని హాస్పిటల్ పోతే నువ్వు కోట్లు సంపాదించినా కూడా, ఆ కోట్లు ఇచ్చిరేసినా కూడా నీకున్న రోగం పోదు. కరోనా వచ్చిన సమయంలో ఒక సహోదరి వెళ్ళి అన్నది, ఇదిగో 2 బ్యాగుల నిండా 2000 రూపాయలు నోట్ల కట్ట తీసుకొచ్చింది, నాకు వచ్చిన ఈ రోగాన్ని తీసివేయమనగానే అందరూ చేతులు ఎత్తేశారు. ఈ రోగాన్ని తీసివేయలేనప్పుడు ఈ డబ్బులు కట్టలేదుకని అక్కడ ఇసిరేసి వచ్చేసింది. హాస్పిటల్ ఇసిరెక్కేసేది. ఎందుకంటే ఈ రోజు మనుషులు ఏమనుకుంటున్నారంటే, మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర బలం ఉంది, మా దగ్గర ఆరోగ్యం ఉంది, మా దగ్గర ధనం ఉంది, మా దగ్గర బలం ఉంది, మనం ఏమైనా చేయగలమనుకుంటావు. కానీ ఎవరు కూడా ఏది చెయ్యలేరు. సమస్తమును చేయగలిగిన వాడు దేవుడే. అందుకని ఇక్కడ ఏమంటారు తెలుసా, నా జీవితంలో నేనేమంటున్నా చూడ, అక్కడ చదవడం తర్వాత, మృతుల లోక నివాసినై ఇక మనుషులను కానకపోదునని నేను అనుకుంటుని, నేను కూడా అందరితో చచ్చిపోయి నన్ను పాతి పెట్టుదునేమో, నేను మరలా నీతో కలిసి జీవించనేమో, మరలా నేను నీతో నివసించనేమో నేను అనుకున్నాను. ఎవరు అనుకుంటున్నాడు ఇప్పుడు? హిజ్కియా. ఎప్పుడు అనుకుంటున్నాడు? ఎప్పుడు అనుకున్నాడు? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇప్పుడు ఎప్పుడు రాశాడు ఈ పాట? ఆరోగ్యం పొందిన తర్వాత. ఆ పడక మీద ఉన్నప్పుడు నన్ను అంటాడా, ఏందిరా బాగలేవంటే, ఇక 3 రోజులు 4 రోజులు ఉంటాను, పిల్ల పాపలు రన్నంటే దగ్గరికి రమ్మని చూసిపోతాను అంటారు. కానీ ఇప్పుడు ఆరోగ్యం పొందిన తర్వాత కృతజ్ఞత కలిగి జీవించాలి మనుషులు. మేలును పొందిన తర్వాత కృతజ్ఞత కలిగి జీవించాలి మనుషులు. మేలు అనేది దేవుడు ఇస్తాడు, మనుషులు ఇచ్చేవి కాదు మేలులు. ఎవరైనా ఏదైనా ఒక చిన్న విషయం చెబితే ఆ చిన్నదానికే 100 రకాలుగా మనం చెప్తుంటాం.
ఏదేదో ఆలోచిస్తుంటాం, కానీ కృతజ్ఞత కలిగి జీవించాలి. అది ఇక్కడ చెప్తున్నారు చూడండి, బాగా గమనించి ఆలోచించండి. ఇదిగో ఆరోగ్యం పొందిన తర్వాత అతడు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే బాగా గమనించి ఆలోచించండి. చూడండి ఇక్కడ తర్వాత చదవండి. నా నివాసము పొరికి వేయబడును, గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. ఏమంటున్నాడు? నా నివాసము పెరికి వేయబడును. ఏంటంటే ఆ నివాసం ఇప్పుడు చెప్పాలి మీరు. అమ్మా చల్లకాలాడుతుంది కదా, ప్రశాంతంగా ఉంది కదా, ఇక్కడ కూర్చున్న మీకు కాదు కానీ ఇక్కడ కూర్చొని ఎంటున్న చుట్టుపక్కల వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారు, మనం తప్ప. నేను అప్పుడు మనం తప్ప. అందుకే మీరు ఇంటికి నాకు చెప్పండి, మనం మాట్లాడిన మిస్టేక్లన్నీ వాళ్ళు అండర్లైన్ చేసి పెట్టుంటారు, మనం మాత్రం పట్టించుకోము అసలు. బాగా చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు? నా నివాసము పెరిగి వేయబడును. నా నివాసం అంటే ఆయన నివాసం ఏంటిది? ఇప్పుడు హిజ్కియా నివాసం ఏంటిది? ఎవరైనా పెరిగేస్తారా మరి రాజు నివాసాన్ని? ఎంత పెద్ద రాజుకోట, ఎవరైనా పెరిగేస్తారు. మరి ఆయన నివాసం ఏంది? ఇప్పుడు నీ నివాసం ఏంటి చెప్పండి అమ్మా. ఇప్పుడు నీ నివాసం ఏంది? మీ నివాసం ఏంటి చెప్పండి? నా నివాసము, నేను ఉంటున్న ఈ దేహమే నా నివాసము. నీ నివాసము, నీవు నివసిస్తున్న ఈ దేహమే నీ నివాసం, అదే నీ నివాసము. అందుకేమన్నారు తెలుసా? ఇదిగో నేను ఈ గుడారమును విడిచిపెట్టవలనని ఆతృత పడుతున్నాను. ఎవరన్నారు? పౌలు గారు అన్నాడు, ఈ గుడారంలో ఉన్నంత కాలం దేవుడికి ఇష్టంగా బ్రతకాలి, ఈ గుడారం విడిచిపెట్టాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. అంటే హిజ్కియా నివాసం ఏంటిది? అతడి శరీరము. ఆ శరీరానికి ఏమొచ్చింది? ఒక కురుపు, ఒక పుండు వచ్చింది. ఈ మెడ మీద కురుపు వచ్చి ఆ కొరుకు పుండు ఏం చేసింది? శరీరం మొత్తం పాకిపోతుంటే ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరికి చూపించినా ఇది తగ్గదు, ఇది తగ్గదు, ఇది తగ్గదని చెప్పినప్పుడు ఇక ఆయన ఏమనుకున్నాడంటే చివరికి నేను చచ్చిపోవటం అనుకున్నాడు. అర్థమవుతుందా? చివరికి నేను చచ్చిపోతాం అనుకున్నాడు. నేను చచ్చిపోతాను అని అనుకున్న సందర్భంలో ఆయన మాట్లాడుతున్న మాట, నా నివాసము పెరిగి వేయబడును. ఎలా పెరిగి వేయబడిందంటే చూడండి, గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. గొర్రెల కాపరి కూడా నివాసం అంటారు చూడండి. ఏంటంట? గొర్రెల కాపరి గుడిసె. అప్పుడప్పుడు గొర్రెల కాపరులు ఏం చేస్తారు? పొలాలలో పోయి గుడిసె వేసుకుంటారు. ఎన్ని రోజులు ఉంటారు? 4 రోజులు ఉంటారు. తర్వాత మళ్ళా ఉన్న తర్వాత ఆ గుడిసె ఎత్తుకొని ఇచ్చేస్తారు. అలాగని దేవుడు నాకు ఇచ్చిన ఈ నివాసము మధ్యలోని నేను విడిచిపెట్టవలనని వలస వచ్చాను. కానీ ఏం జరిగిందంటే కిందికి చదువు. ఇంకా నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లుగా నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నువ్వు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయం వరకు ఓర్చుకుంటుని సింహము ఎముకలను విరిచివేయినట్లు నొప్పు చేత నా ఎముకలన్నీ విరువబడెను. అతను పడిన బాధ వివరిస్తున్నాడు ఇక్కడ. అతను పడిన బాధ, ఎప్పుడైనా జబ్బు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, మంచం మీద పడ్డప్పుడు, ఒళ్ళు నొప్పుడు, కాళ్ళ నొప్పుడు, ఈ తలకాయ నొప్పి, కడుపు నొప్పుడు, ఈ వస్తున్నప్పుడు చెప్పే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఏం కాదు ఓర్చుకోమంటాడు. కానీ పడేవాడికే తెలిసేది బాధ, పడేవాడికే తెలిసేది ఆ బాధ. అందుకేమంటాడు ఇక్కడ, అదే మాట్లాడదు. ఏమంటున్నాడు ఆయన? నేయువాడు తన పని చుట్టుకున్నట్లుగా నేను నా జీవమును ముగించి ఉన్నాను. ఆయన నన్ను బద్ద నుండి కత్తిరించి ఉన్నాడు. ఒక దినములోగా నువ్వు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయం వరకు నేను ఓర్చుకుంటుని సింహము ఎముకలను విరిచివేయినట్లు నా ఎముకలు నాలో ఏమైపోతున్నాయి? విరిగిపోయినట్లుగా ఉన్నాయి. ఎంత బాధపడుతున్నాడు. ఆ బాధపడుతున్న సందర్భములు, ఆ బాధపడుతున్న సమయములు, ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చాడమ్మా? ప్రవక్త. ఆమేన్. ఇంతకు ముందు మామూలు ఉన్నప్పుడు వచ్చి తింటరా? బాగా ఉన్నాడు, బాగా అధికారం ఉన్నది, సింహాసనం మీద కూర్చున్నాడు, పంచపక్ష పరవాణాలు తింటున్నాడు, అతను చెప్పితే 1000 మంది ఆయన మాట అంటున్నాడు, అతను చెప్పిందే శాసనము, అతను చేసేదే శాసనము, అతనికి ఏది తక్కువ లేదు. ఇప్పుడు ప్రవక్త వెళ్ళి రాజుగారు మీతో మాట్లాడతానంటే వాడి ముందు బయటికి నెట్టారంట. ఎందుకంటే బలం ఉంది, అధికారం ఉంది, ధనం ఉంది, గర్వం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరి మాట వింటాడా? ఇప్పుడు ఏమి పోయింది? బలము ఉన్నది, ధనము ఉన్నది, అధికారము ఉన్నది, బలగము ఉన్నది. పోయింది ఏంటిది? ఆరోగ్యం.
ఆరోగ్యం పోయిన తర్వాత ఎన్నుంటేమో లేకపోతేమమ్మా, ఎన్నున్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు అతను రాజు కాదా? రాజే. ఇప్పుడు రాజు అయినా కనుక ప్రవక్త వచ్చినప్పుడు వినాలా వినకూడదా? మామూలు ఎప్పుడైతే వింటే నాకు టైం లేదంటాడు. ఇప్పుడు టైం ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, కిందికి వచ్చిన తర్వాత చూడండి, త్వరగా చదవండి. మంగళ కత్తి పెట్టవలను, ఓద కొరుకు వలను నేను కిచకిచలాడితిని, గువ్వ వలె మూలిగితిని, ఉన్నత స్థలము చుట్టూ చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగను. యెహోవా నా కొరకు పోటబడి ఉండుము, నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. ఇప్పుడు అంటున్నాడు, మంగళ కత్తి పిట్ట ఎలాగైతే ఓచుకంటే అది అంట చూడండి, కూకు అని ఎట్ట మూలుగుతుందో, నేను మంచంలో పడుకొని మూలుగుతూ ఉంటిని. ఆ బాధ చేత అప్పుడప్పుడు బాధ వచ్చినప్పుడు ఏందిరా ఊరక మూలుగుతున్నామంటే బాధపడ్డోడికి తెలుసు, ఒట్టోడికే తెలుస్తుంది మూలుగుతున్నావు. నిద్ర కూడా రాదంటే వాడికి వచ్చిన బాధ నీకుంటే నీకు తెలుస్తుంది, ఆ నిద్ర వస్తుందో రాదు. ఆ బాధ చేత నేను మూలుగుతూ ఉంటిని. అప్పుడు ఈ మూలుగులో, ఈ వేదనలో, ఈ బాధలో, ఈ వచ్చిన జబ్బులో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు తీర్చలేనప్పుడు అప్పుడు నేను ఎవరి తట్టు చూశాను? ఆమేన్. దేవాని వైపు చూస్తున్నాను. మనిషికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే ఇప్పుడే గుర్తొస్తాడు. ఇప్పుడు పోయి చెప్తే ఎవరు వింటారమ్మా? ఏందా బాగున్నావు కదా, రావచ్చు కదా, దేవుడిని నమ్ముకోవచ్చు. నాకేం బాధ అంటే బాధ వస్తేనే నమ్ముతున్నారు జనాలు, అందుకని బాధలు తెప్పించి నమ్మిస్తున్నాడు దేవుడు. ఏం చేద్దామని, నాకేం బాగలేదు, నాకు బాగలేనప్పుడు చూద్దాం అంటే బాగలేకపోతేనా? బాగున్నప్పుడే, నీ జీవితంలో దేవుడిచ్చిన ఆయుస్సు ఉన్నప్పుడే, నీ యొక్క బ్రతుకు బాగుగా ఉన్నప్పుడే అప్పుడే దేవుని వైపు తిరిగితే ఎంత బాగుండును. ఇప్పుడు అంత పరిస్థితి వచ్చేసిందమ్మా యొక్క రాజుకి. ఇప్పుడు ఈ పరిస్థితిలో యెహోవా వైపు చేతులెత్తి చూస్తూ, ప్రభువా దేవా నన్ను రక్షించగలిగిన వాడు నువ్వేనయ్యా, నా డబ్బు, నా బలగము, నా అధికారము, నా యొక్క ఏది కూడా నన్ను రక్షించలేదయ్యా, నువ్వే నన్ను రక్షించగలిగిన వాడు అంటే ఇప్పుడు దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? యెషయా అనే ఒక దేవుని సేవకుని పంపిస్తున్నాడు. నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళుము, వెళ్ళి హిజ్కియాతో ఒక మాట చెప్పమన్నాడు. ఏమి చెప్పమన్నాడంటే, హిజ్కియా నువ్వు మరణమగుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆమేన్. ఏమన్నాడమ్మా? నువ్వు మరణమగుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇప్పుడు అంతా ఏం జరిగింది చూడండి అక్కడ, చదవండి అమ్మా. 38 నుంచి చదవండి. 38లో 2వ వచనం, నీవు మరణమగుచున్నావు, బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీవు నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఆమేన్. ఎవరు ప్రార్థిస్తున్నాడమ్మా అంటే దేవుడిని ప్రార్థించాలంటే ఎంత పరిస్థితి కావాలా మనిషికి? దేవుడి దగ్గరికి రావాలంటే ఈ స్థితి రావాలా? ఎంత పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఈ పరిస్థితిలో అన్ని ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నాలు చేయకుండా అన్ని ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నాలు అన్ని చేసినప్పుడు ఆ మందులు, ఈ మందులు, ఆ వైద్యులు, ఈ వైద్యులు, అక్కడ ఇక్కడ ఏది పడుతుంది. ఇంకా అప్పుడున్న కాలములలో ఇశ్రాయేలీలు యొక్క యూదులు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు శకును గాండ్రును, మంత్రజ్ఞానులు, శుద్రశక్తుల దగ్గరికి వాళ్ళు ఇక్కడికి కూడా వెళ్ళారు. ఎన్ని దగ్గరికి వెళ్ళినా ఏది కొంచెము కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు ఆలోచించాడు, ఇదిగో దేవా నీ వైపు నేను కన్నులెత్తుతున్నానని అనగానే యెషయా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టుకోమంటే ఇల్లు చక్కబెట్టుకోమంటే అర్థమేమిటి? ఇల్లు అంటే ఏం చెప్పాను ఇందాక? నీ యొక్క దేహం, నీ హృదయం. ఇప్పుడు నువ్వు చేసేటువంటి పనికి మాలిన పనులన్నీ ఒప్పుకో. ఏమంటున్నాడు? నువ్వు చేసేటువంటి పాపములన్నీ కూడా
ఒప్పుకో. ఎందుకంటే చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 9వ వచనం జాగ్రత్తగా చదవండి. తన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించును. ఇప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడంటే పాపాలన్నీ గుర్తుకొస్తున్నాయి, ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇంతకు ముందు అయితే బిజీలు ఉన్నాడు కాబట్టి గుర్తు రాదు. నేను ఎవరిని దూషించాను, ఎవరిని అన్నాను, ఎవరిని నాశనం చేశాను, ఎవరిని దోచుకున్నాను, ఎవరిని మోసం చేశాను, ఎవరి కుటుంబాన్ని పాడు చేశానని ఇప్పుడు మంచంలో పడుకున్నాడికి ఏం పని ఉండదమ్మా? ఆలోచనలే కదా. ఏంటి ఊరకుండా ఏమంటున్నావు అంటే ఒగులుతున్నట్టు ఏమీ లేదు, పడుకొని ఆలోచిస్తా ఉంటారు నా జీవితంలో నేను ఏం చేశానా. ఇప్పుడు మనోడు ఆలోచిస్తుంటే ఆయన ఏం చేశాడంట, ఇంటి లోపలికి వెళ్ళి ఆ యొక్క గోడ తట్టు తిరిగి ప్రార్థన కన్నీళ్ళ విడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఈ తప్పు చేశానయ్యా, నేను ఈ తప్పు చేశానయ్యా, నేను ఈ పాపం చేశానయ్యా, నేను ఈ పాపం చేశానయ్యా, నువ్వు నన్ను క్షమించమని ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. ఏం చేయడం ప్రారంభిస్తున్నాడు? ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు, దేవుడికి ఏమి కలిగిందమ్మా ఆయన మీద? ఆమేన్. మనసులు కలగ జాలి, కాళ్ళు పట్టుకున్న మనకు జాలి కలగదు. దేవుని దగ్గరికి వచ్చి హృదయం తిప్పుకొని నన్ను క్షమించాయి అంటే ఆయన ఏం చేసేవాడంట? క్షమించేవాడు. అంత గొప్ప దేవుడు. ఎందుకు చూడండి మీకా గ్రంథం 8వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి జాగ్రత్తగా చదువుతాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి తొందరగా చదువుతాం. మీకా 7:18 నుంచి. అందరు తీసేది చదివేలు కావాలి. 18 నుంచి. తన స్వాస్థ్యములు శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమానుడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? అంటే అయ్యా నేను వచ్చి నీ పాద సన్నిధిలోనికి వచ్చాను, ఇప్పుడు నేను బతిమలాడుతున్నాను. నేను బతిమలాడినప్పుడు నువ్వు క్షమించగలిగిన దేవుడివి, నువ్వు మాత్రమే క్షమించగలవు. ఎందుకంటే ఎందుకు ఆయన క్షమించాలి? ఎందుకు ఆయనే క్షమించాలి చెప్పండి? ఈరోజు ఆయన క్షమించాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటమ్మా బాగా చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. ద్వితీయోపదేశ కాండము 32, 32, 38, 39 జాగ్రత్త చదువుదాం. త్వరగా చదువుకోవాలి, టైం అయింది. ద్వితీయోపదేశ కాండము 32, 39. ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించు వాడను బ్రతికించు వాడును నేనే. ఆమేన్. కొద్దిగా చీకటి ఎదురుకొచ్చదు, ఎదురుకురాను. ఏమంటున్నాడు? ఇదిగో నేనే దేవుడును. ఎందుకు అంటున్నానంటే నేను ఎందుకు క్షమించగలనంటే బతికించేవాడు నేనే, చంపేవాడు నేనే. బ్రతికించేవాడు నేనే, చంపేవాడు నేనే. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము 2:6. జనులను సజీవులుగాను మృతులుగాను చెయ్యువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడును ఆయనే. జనులను అంటే మనుషులను బ్రతికించువాడును చంపువాడును నేనే. కాబట్టి మీరు చేసిన పాపముల వల్ల నాకు మీ మీద ఇబ్బంది కలిగితే మిమ్మల్ని చంపే అధికారము కూడా నాకుంది. మీకు రోగములు తెప్పించే అధికారము కూడా నాకుంది. మీకు ఇబ్బందులు తెప్పించే అధికారము కూడా నాకుంది. ఎందుకంటే మిమ్మల్ని పుట్టించిన వాడు నేనే. అది ఇక్కడ మాట. అందువలన ఇప్పుడు హిజ్కియా ప్రార్థన చేసి తన తప్పులన్నీ ఒప్పుకున్నప్పుడు ఆ రోగం, ఆ మరణం నుంచి తప్పించుటకు హిజ్కియా దేవునికి అధికారం ఉందా లేదా?
అందువలన ఇప్పుడు హిజ్కియా ఏం ఆలోచిస్తున్నాడంటే, దేవా, మృతులను సజీవులుగాను సజీవులను మృతులను గాను చేయువాడవు నీవే. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను, నువ్వు నన్ను బ్రతికించయ్యా. ఎవరెవరిని బతిమలాడుతున్నాడు? రాజు దేవుని బతిమలాడుతున్నాడు. మనుషులను బతిమలాడితే ప్రయోజనం లేదు, మనుషుల దగ్గర పోతే ఉపయోగం లేదు, ఎవరికి ఎన్ని కోట్లు ఇచ్చినా ఉపయోగం లేదు. నాకు ఇప్పుడు ఉపయోగము దేవుని వలన మాత్రమే. దేవుడు మాత్రమే నన్ను బ్రతికించగలడు. ఎందుకంటున్నాడంటే, యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 12:10. జీవరాశుల ప్రాణమును మనుషుల అందరి ఆత్మలను నీ స్వాధీనములో ఉన్నవి. నీ స్వాధీనములో ఉన్నాయి. నువ్వు ఒక మనిషిని బ్రతకమంటే బతుకుతాడు, ఒక మనిషిని చచ్చిపోమంటే చచ్చిపోతాడు, నువ్వు ఒక మనిషిని లేవమంటే లేస్తాడు, ఒక మనిషిని పడుకోమంటే పడుకోతాడు. ఎందుకంటే నీ ఆజ్ఞ లేకుండా భూమి మీద ఎవరు ఏది చెయ్యలేరు. మనుషుడు వేసే ప్రతి అడుగు కూడా ఆయన లెక్క పెడుతున్నాడు. మన నోటితో మాట్లాడే ప్రతి మాట కూడా రేపు తీర్పులోనికి తీసుకొస్తానని చెప్తున్నాడు ఆయన. అందుకని ఇప్పుడు హిజ్కియా ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు దాకా అర్థం చేసుకోలేదు. తన జీవితంలో ఈ పరిస్థితి వచ్చినప్పుడు అర్థం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితి తనకు కలిగినప్పుడు అర్థం చేసుకున్నాడు. ఎందుకు వేలుకు వచ్చిన చూడు, తన పరిస్థితి వచ్చి అలాంటి స్థితి వచ్చిందని, అలాంటి పరిస్థితి అతనికి వచ్చిందని ఎవరు అర్థం చేసుకున్నాడు? హిజ్కియా అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఎందుకు అర్థం చేసుకోవాల్సి వచ్చిందంటే, బాగా గమనించి ఆలోచించండి. ఎందుకు అర్థం చేసుకోమంటున్నానంటే, ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అవి కాదు, యాంప్లిఫై ఇచ్చి బాక్స్ అయ్యప్పని ఈ యొక్క బాగా గమనించండి. ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఆలోచించినటువంటి హిజ్కియా ఆలోచించగానే వెంటనే గమనించవలసింది ఏంటంటే, ఇదిగో నీవు నన్ను బాగు చేయగల సమర్థుడివి, కాబట్టి నేను ఇప్పుడు నిన్ను బ్రతిమలాడుచున్నాను. ఏమంటున్నారమ్మా? నీవు నన్ను బాగు చేయగల సమర్థుడి. ప్రశ్నగా, నీవు నన్ను బాగు చేయగల సమర్థుడివి, కాబట్టి నేను ఇప్పుడు నిన్ను బ్రతిమలాడుచున్నాను. దేవా, నేను నా కాలముల మధ్యలోనే నేను ఎప్పుడో వెళ్ళిపోవలసిన వారిని ఇప్పుడు నిన్ను బ్రతిమలాడుకోవటం వల్ల నీ ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు నేను విని నా బ్రతుకును మార్చుకున్నాను. ఏం చేశాడమ్మా ఆయన? ఆస్తులేమో అమ్మలేదు, డబ్బులేం పంపలేదు, తనకున్నదంతా అమ్మేయలేదు, ఎవరెవరికో దాన ధర్మాలు చేయలేదు. ఏమి చేశాడు? బ్రతుకు మాత్రమే మార్చుకున్నాడు. ఈ రోజు ఎన్నైనా చేస్తారు కానీ బ్రతుకు మార్చుకోమంటే ఇష్టం లేదు జనం. బ్రతుకు మార్చుకోలేరు. బ్రతుకు మార్చుకోలేరంటే వాళ్ళ బ్రతుకులను మార్చుకుంటే వాళ్ళు ఎక్కడ బాగుపడతారేమని అపవాది వాళ్ళ బ్రతుకులను మార్చుకోలేకుండా చేసింది. అపవాది వాళ్ళ జీవితాలను మార్చుకోలేకుండా చేసింది. కోపము, ఆవేశము, దురాలోచనలు, బూతు మాటలు, అబద్ధములు, దొంగతనములు, వ్యభిచారములు, వికారములు అనేటువంటి వాళ్ళ హృదయంలోనికి పంపించి వాళ్ళు మారు మనసు పొందకుండా రెచ్చగొట్టి మరి పాపం చేయిస్తుంది. ఎందుకంటే మనుషులందరూ మధ్యలోనే పాతాళానికి రావాలనే అపవాది కోరిక. అందరూ మధ్యలోనే పాతాళ లోకంలోనికి రావాలి, ఎవరి కొరకు నీతిమంతులుగా జీవించి పరలోకంలోనికి వెళ్ళకూడదని దాని కోరిక. కాబట్టి ఇలాంటి సందర్భంలో మారు మనసు పొందిన తర్వాత, హిజ్కియా మేలు పొందుకున్న తర్వాత ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా, వీటి వలనే మనుషులు జీవించెదరు. వేటి వలన? వేటి వలన ఇప్పుడు చెప్పాలి. అంతా చెప్పారు. వేటి వలన? ఆమేన్. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా, వీటి వలనే మనుషులు జీవించెదరు. ఏటి వలన? తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలుంటే ఏటి వల్లనే జీవిస్తారంటున్నారు. తప్పది. తిండి లేకుండా చనిపోయేది మనుషులమ్మ. ఇంకా తిండి లేకుండా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు చూడండి. పెద్ద పెద్దలు ఇందిరాగాంధీ గారు కానీ, లేకపోతే ఎన్టీ రామారావు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, వీళ్ళు పెద్ద మనకు తెలిసిన వాళ్ళు పెద్ద పెద్దలు. ఇంకా పోతే మన రామోజీరావు గారు, వాళ్ళకి ఏమైనా తిండి లేక చనిపోయారా? మనమేమంటారు? తిండి లేక చనిపోయారు. తిండి లేక చనిపోయారా? ఎంతమంది తిన్నా తరగనంత ఆస్తి ఉంది. మరి ఏంటంట? దేవుడు ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండం 8:3, ఆహారం వలననే గాక నీవు సెలవిచ్చిన మాట వలననే నరులు బ్రతుకుతారు. ఆమేన్.
ఏంటి వల్లంట? దేవుడు బ్రతకమన్నాడు కాబట్టే ఈరోజు మనుషులు బ్రతుకుతున్నామంట. నీవు సెలవిచ్చిన మాట వలన మాత్రమే, నీవు సెలవిచ్చిన మాట వలన మాత్రమే. ఈరోజు ఎవరంటారు తిండి లేకపోతేని ఒక మనిషి తినకుండా ఇంచుమించు 40 రోజులు ఉండగలడు. ఒక మనిషి తినకుండా 40 రోజులు 45 రోజులు దాకా ఖచ్చితంగా ఉండగలడు తినకుండా. కానీ ఒక మనిషి దేవుడిచ్చిన శ్వాస పీల్చకుండా 10 సెకండ్లు కూడా ఉండలేడు. అర్థమైందా? నీళ్లు దాక్కుండా అయినా ఒక 2 రోజులు 3 రోజులు ఉండగలరు. కానీ దేవుడిచ్చిన శ్వాస, ఈ శ్వాస ఆగిపోతే మరుక్షణమే చనిపోతాడు మనిషి. అందుకని గ్రహించినటువంటి ఆయన అనుకున్నాడు, వీటన్నిటి వల్ల నేను బతుకుతున్నానని ఇన్ని రోజులు విర్రవీగానయ్యా, నీ మాట వలన మాత్రమే నేను బ్రతికాను, నువ్వు బ్రతకమన్నావు కాబట్టి నేను బ్రతికాను అంటున్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రభువా, వీటి వలనే మనుషులు జీవించదురు, వీటి వలననే నా ఆత్మ బ్రతుకుతున్నది. నీవు నన్ను బాగు చేయుదవు. నువ్వు నన్నేం చేయుదవు? బాగు చేయదు. ఎందుకంటే ఒక మనుషుని బాగు చేసేటువంటి అధికారం ఎవరికి ఉందమ్మా? దేవునికే. ఎందుకు ఆయనకే ఉంది అంటున్నారు? ఎవరికి లేదా? ఎందుకంటే ఒకసారి ఆలోచించండి. ఆయన ఇప్పుడు ఉదాహరణకు ఈ మొబైల్ ఫోన్ ఉంది. ఈ ఫోన్ తయారు చేసిన వాడు దీంట్లో ఏ రిపేర్ వచ్చినా కూడా ఏం చేయగలడు? అదే ఫోన్ తయారు చేసి మెకానిక్ కానివాడికి ఇప్పుడు ఎవరైనా ఇంకొక మెకానిక్ కరెంట్ ఎలక్ట్రీషియన్ ఎవరి కరెంట్ తెలుసుకోవాలి అనుకోండి, ఈ ఫోన్ తయారు చేయగలడా? చేయలేడు. ఎందుకు చేయలేడంటే ఒక విషయం మనం గమనించినప్పుడు, ఒక ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అక్కడ ఒక మంచి అంటే ఒక విలువ కలిగినటువంటి కారు అక్కడ ఆగిపోగానే అతడు వాళ్ళ టెక్నీషియన్ కోసం చూస్తూ ఉన్నాడంట. చూస్తున్నప్పుడు ఎవరు కూడా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారంట. ఆ దారిలో ఒక పిచ్చి ఆయన పోతున్నారంట. ఆయన పోతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది సార్ అంటే, కారు బాగలేదు అనగానే, నేను కొద్దిగా చూడమంటారంటే కారు అసలు తాకే అర్హత కూడా నీకు లేదన్నాడు. లేదు సార్, నేను ఒకసారి చూస్తానంట. ఓకే, ఎంతమంది చూశారు కదా, ఏను వాడు చేయమని అంటే ఆ యొక్క డోమ్ బయటకి ఎత్తినంట, ఏదో ఒక నట్టు బిగించినంట, నేను స్టార్ట్ చేయకపోతానంట. ఏమంటే స్టార్ట్ చేద్దానంట. ఏంటంటే ఈ కారు తయారు చేసింది నేనంట. అంటే మనం తయారు చేసిన దేవుడే మనం బాగు చేయగలరు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ నామకార్థానికి ఏదో అలా చేయగలరు, ఏదైనా చేయగలరు. అందుకే నువ్వు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింప చేయదువు. బాగు చేసే శక్తి నీకుంది, జీవింప చేసే శక్తి నీకుంది. కాబట్టి నేనేమంటున్నాను తెలుసా, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. తర్వాత ఏమన్నాడు? నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి. నీవు నన్ను ప్రేమించావయ్యా, నేనైతే నిన్ను ప్రేమించాను. మనుషులు ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించేంత ఓపిక లేదు. ఎందుకంటే టైం లేదు మనుషులకు దేవుణ్ణి ప్రేమించేంత టైం. మీ దగ్గర ఉందమ్మా? ఎవరైనా దగ్గరికి వెళ్ళి, అయ్యా నిన్ను సృష్టించిన సృష్టికర్త గురించి ఆలోచించమంటే దేవుడి గురించి ఆలోచించేంత టైం మనుషులకు ఉందా? ఎవరికైనా అందరూ బిజీ 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 ఎంత బిజీ అయిపోయారంటే అంత బిజీ, కనీసం క్షణం తీరకలేదు, అందరూ బిజీ బిజీ అయిపోయారు. దేవుడు అనుకున్నారు, నేను సృష్టిస్తే, నేను మిమ్మల్ని నిర్మించి, నిన్ను భూలోకంలోనికి పంపించి నాకు నచ్చినట్టుగా జీవించమంటే నాకు నచ్చింది పక్కన పెట్టు, అసలు నా గురించి పట్టించుకోకుండా పోయాను అంటున్నాను. నేను గాడకొండ ప్రాంతంలో అదే మాట చెప్తాను, గుర్తుంది కదమ్మా? ఎగ్జాంపుల్ అర్థం కూడా చెప్తాను, మీకు అర్థం కూడా చెప్తాను. తల్లిదండ్రులు పిల్లల కన్న తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, మాకు నచ్చినట్టుగా మంచిగా బతకండ్రా, మాకు ఇష్టం వచ్చినట్టు జీవించమంటే, ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే వాళ్ళ ఆలోచనలో కూడా తల్లిదండ్రులు ఉండరు. ఏంద్రా మేము బిడుతుంటే పడుచుకోమంటే నేను ఎంత బిజీ తెలుసా అంటే, తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేనంత బిజీ అయిపోయారు లోకంలో మనుషులు. ఏం చేస్తారు చెప్పండి అమ్మా? తల్లిని పట్టించుకోలేరు, తండ్రిని బిజీ బిజీ బిజీ. ఈ తల్లిదండ్రులకి ఇప్పుడు కోపం వచ్చి ఎందుకు కన్నాను అన్నట్టుగానే దేవుణ్ణి కూడా పట్టించుకోలేనంత బిజీ అయిపోయారు మనుషులు. అందుకని ఎప్పుడు గుర్తొస్తారంటే అప్పుడప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అప్పుడప్పుడు హిజ్కియా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇప్పుడు హిజ్కియాకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు హిజ్కియా దేవుడికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. నువ్వు చెల్లించగలవా? అయితే కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత, బాగుపడ్డ తర్వాత హిజ్కియా చేసిన ఒక చిన్న విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథము
32 అధ్యాయము 24 నుంచి జాగ్రత్తగా చదువుదాం. దినవృత్తాంతం 2వ గ్రంథము అందరు వినాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన అందరం కూడా జాగ్రత్తగా విందాం. 32 అధ్యాయము 24 నుంచి చదువుతాం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించనందున అతని మీదికి, అంటే ఇప్పుడు బాగుపడ్డ తర్వాత మరలా యథాస్థితికి వచ్చాడు. యథాస్థితికి వచ్చాక మంచి ఆరోగ్యం పొందుకున్నాడు. మంచి ఆరోగ్యం పొందుకున్న తర్వాత హిజ్కియా మనస్సులోనికి ఏమొచ్చిందమ్మా? గర్వం. ఆమేన్. రావచ్చా? ఇంతకుముందు హిజ్కియాకి ఏమి లేదు? తన మనసులో ప్రశాంతత లేదు, తన మనస్సులో నెమ్మది లేదు. ఎప్పుడు చూసినా కూడా బాధ, దిగులే, వేదనతోనే కృంగిపోతున్నటువంటి ఆయన ఇప్పుడు దేవుడు తనతో మాట్లాడి తనని హెచ్చరించినందువల్ల అతనికి ఏమి కలిగిందంట? సంతోషము, ఆనందము కలిగి సమాధానమును దేవుడు ఇవ్వగానే ఇప్పుడు ఏం చేశాడు? సమాధానం, సంతోషం, ఆనందము మరలా యథాస్థితిగా అన్ని వచ్చిన తర్వాత మరలా మనసులోకి ఏమొచ్చింది? ఆమేన్. అది మనం వద్దన్నా కూడా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు హెచ్చరించాలి. దేన్ని? మనం హెచ్చరించుకోవాలి. ఎంత బాగా అంటున్నారంటే, బాగా మనం చూసినప్పుడు, ఆలోచించినప్పుడు మీకు చూడండి. ఇప్పుడు 38 చదువుదాం. 38 అధ్యాయము 18 చదవండి. పాతాళము నీకు స్థితి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. ఇప్పుడు ఎవరు పాడుతున్నారు ఈ పాట? నా జీవిత కాలమంతయు తండ్రులు కుమారులు ఏమంటున్నారు కదా? తండ్రులకు కుమారులకు నువ్వు నాకు చేసిన మేలు తెలియజేసినట్టుగా నా జీవిత దినములన్నీ నీ మందిరములో నేను నిన్ను స్థుతిస్తానని చెప్పిన హిజ్కియా ఇప్పుడు మనసులోకి ఏమొచ్చిందమ్మా? కుమారులకు ఏం చెప్పాలి? ఆయన చేసింది చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన చేసింది చెప్తున్నారా? మర్చిపోయాడు. మర్చిపోయినప్పుడు దేవుడికి కోపం రావాలని రాకూడదు. బాగుపడినమ్మిటే కృతజ్ఞత చెల్లించాడు. తర్వాత కొంత మళ్ళా అంటే యథాస్థితికి వచ్చాడు. ఆ యొక్క పుండు ఉన్నది కదా, ఆ పుండుకు అంజూర పాకులు తెచ్చి కట్టగానే మారిపోయింది. మరలా మంచిగా వచ్చాడు. కొన్ని రోజులు కృతజ్ఞత కలిగి జీవించాడు. మరలా కొన్ని రోజులు వచ్చిన తర్వాత ఎక్కడొచ్చిందమ్మా గర్వము? హృదయములో. గర్వం వచ్చిందన్నానికి అర్థం ఏంటి? దేవుని పట్టించుకోలేక. ఆ యొక్క దినాలలో అన్ని రోజులు మంచం మీద పట్టినప్పుడు ఏదైనా గుర్తుందా? అమ్మే ఎందుక ఇప్పుడు బాగుపడిన తర్వాత ఏం గుర్తొచ్చింది హిజ్కియాకు? ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? మా హిజ్కియా ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు మనస్సును గర్వించితివి కాబట్టి నేను మరలా నిన్ను అశ్షూరీయుల చేతుల్లోనికి, నీ శత్రువుల చేతుల్లోనికి అప్పగించడానికి రెడీ అయిపోయానన్నాడు. కాబట్టి అందుకే మీకు అందరికీ చెప్తున్నాను, బాగుపడిన కొద్ది రోజులు దేవుళ్ళు సంతోషంగా ఉన్నావు. తర్వాత నీకు తెలియని పనులలో, తెలియని లోకంలోకి వెళ్ళిపోయావు. నీకు అర్థం కాలని ఎందుకు వెళ్ళిపోయావు? ఆ వెళ్ళిపోయిన తర్వాత మరలా నిన్ను దేనికి చెరపట్టుకుపోయింది? మరలా వెనకటి స్థితిలోనికి చెరపట్టుకుపోయింది. మరలా అదే పరిస్థితి వచ్చేసింది. కానీ హిజ్కియా ఏమన్నాడమ్మా? నా బ్రతుకు దినములన్నీ నేను ఏమంటున్నా మారుతుంది ఒకసారి. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు. అంటే నేను నా కుమారులకు నిన్ను గురించి చెప్తాను, కొద్దిగులు ఇదే చెప్తాను, నన్ను బాగు చేశాను, నిన్ను బాగు చేస్తాను, నీ గొప్పతనం చెప్తాను, నిన్ను గురించి ప్రకటిస్తానని చెప్పిన ఆయన ఏమన్నాడు చూడు తర్వాత? మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయించు. ఎందుకంటే నాకు ఇంత మేలు ఎవరు చేయలేదు ఆయన తప్ప. నా బ్రతికిన దినములన్నీ నీ పాద సన్నిధిలో ఉంటానని చెప్పిన ఆయన కొన్ని రోజులకు గర్వం వచ్చిందంటే ఎందువల్ల? మరలా ఆరోగ్యం వచ్చిన తర్వాత మనిషి పరిస్థితి అలాగే అయిపోయింది.
ఇప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఇంత మంచి పాట పాడిన హిజ్కియా అలా మాట్లాడచ్చు, అలా మాట్లాడచ్చు. వాళ్ళు ఊరు అసూర్యులు కొంతమంది, బబులోను నుంచి కొంతమంది వచ్చినప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకు? నన్ను దేవుడు, నేను ఈ రోజు సజీవుడి దేశంలో ఉండేవాడిని కాదు, ఈ రోజు నేను బతికున్నానంటే దేవుడు దయవల్లే, ఆయనే నన్ను బతికించాడని చెప్పడం మర్చిపోయి నేను సంపాదించిన ఆస్తి అంతస్తు మొత్తం చూపెడుతున్నాను, నాది ఇది అని. ఇదే గర్వం బట్టి దేవుడు ఆ శత్రువుల చేతికి ఆయన చూపించినంతా తెప్పించి పంపించాడు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినాడు, నువ్వు గుర్తించావు, నువ్వు గమనించావు. ఈరోజు మనుషులందరికీ తెలుసు ఈ దేవుడు మాత్రమే నన్ను బాగు చేశాడని, నన్ను దేవుడు మాత్రమే బాగుపరచగలని. కానీ బాగుపడ్డ తర్వాత వెనుకడుగు వేసింది హిజ్కియా. మనమైతే వెనుకడుగు వేయకూడదు. ఏశామంటే మరలా లోకానికి పోవడం పెద్ద లెక్కగా. అందుకని మన ఆదివారం చెప్పాగా మీకు, లోపల నుంచి బయటికి రావటం కష్టం, మళ్ళా లోపల పట్టము చాలా ఈజీ, నీకు తెలియకుండానే పోతుంటాం. కాబట్టి ఈరోజు దేవుడి కుటుంబానికి మంచి మేలు చేశారు కనుక వారు కృతజ్ఞత కలిగి కోరిక ఏర్పాటు చేశారు. అవును దేవా, ఇదిగో హిజ్కియా ఎలాగైతే కృతజ్ఞత కలిగి చెప్పాడు, నేను నా జీవితం అంతా కృతజ్ఞత కలిగి జీవిస్తాను, ఎందుకంటే నువ్వు మాత్రమే మాకు ఆశ్రయమేయగలవు, మనుషులకు నువ్వు మాత్రమే ఆశ్రయమేయగలవు. మిగతా వాళ్ళు ఓదార్చాలనుకుంటారు కానీ వాళ్ళు మాటలతో ఓదార్చాలనుకుంటారు కానీ బాధను మాత్రము ఎవరు తీరు. బాధలను తీసేవాడు నీవే, మంచి జీవం ఇచ్చేవాడు నీవే. అలాంటి మంచి మేలులోనికి మనం పోవాలనుకుంటే ఆ బాధలోనికి పోకముందే మనం చేసినటువంటి అపరాధములను విడిచిపెట్టి ఇకనైనా హిజ్కియా వలె మనసు మార్చుకొని మన జీవితంలో ఆయన వైపు మళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంట? 30 60 100 అభివృద్ధి పరిస్థితి సమృద్ధికరమైన దీవెనలతో మనల్ని నింపుతాడు. అలాంటి కృప దేవుడి కుటుంబానికి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడక